హాయ్ అందరికి. ఈ రోజు మేము ఫ్యామిలీతో వన్ డే ట్రిప్ అమరావతికి వెళ్ళాం. చాలా రోజులుగా వెళ్ళాలనుకుంటున్నాం, బట్ ఫైనల్ గా ఈసారి అయితే సెట్ అయింది. విజయవాడ నుంచి అమరావతి వెళ్లే దారిలో పూల తోటలు కనిపించాయి. రోడ్ జర్నీ అయితే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అక్కడికి వెళ్ళాక ఒక విషయం గమనించాం. అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగంగా ప్రారంభమయ్యాయి. కొన్ని ముఖ్యమైన భవనాలు, ముఖ్యంగా హైకోర్టు లాంటి నిర్మాణాలు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. త్వరలోనే మొత్తం డెవలప్మెంట్ పూర్తవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ధ్యాన బుద్ధ స్టాచ్యూ దగ్గర మాత్రం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. వీడియోలో మీరు చూసుంటారు, వర్క్ ఇంకా జరుగుతోంది. సో కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇంకొక నెల ఆగి వెళ్ళండి. ఇంకో నెల తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ అనిపించింది. అండ్ అయితే మేము అక్కడ ఒక ఫోటో గ్యాలరీ చూసాం. అక్కడ కొంతమంది సెలబ్రిటీస్ ఆల్రెడీ విజిట్ చేసిన ఫొటోస్ అయితే డిస్ప్లే లో ఉన్నాయి. అది మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. మొత్తానికి ట్రిప్ బాగానే అనిపించింది. అమరావతి ఫ్యూచర్ లో ఇంకా బ్యూటిఫుల్ గా డెవలప్ అవుతుందని ఆశిద్దాం. ఎవరైతే రాజధాని అమరావతి త్వరగా పూర్తవ్వాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారో వాళ్ళు అమరావతి అని కామెంట్ చేయండి. ఇప్పటికే మీరు అమరావతి విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటుంటే ఒకసారి ఆలోచించండి. సో ఇంకా రెనోవేషన్ అయితే పూర్తి అవ్వలేదు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ అండ్ లోకల్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.